10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ సుస్థిర పాలనను అందిస్తుందన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఫోకస్ చేశారు. బీజేపీతోనే విద్యావంతులకు మేలు జరుగుతుందంటున్నారు. గుజ్జుల ప్రేమేందర్ ను గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు నేతలు. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో కలిసి కాపురం చేసిన మనం చూసాం. అందుకే ఈ రోజు టిఆర్ఎస్ అంటే ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేందుకు టిఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఈరోజు టిఆర్ఎస్ ఉండే పరిస్థితి లేదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కేసీఆర్ కాంగ్రెస్ పంపిస్తున్నాడు. మరి ఈ రోజు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఏ ముఖం పెట్టుకుని నడుతాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా, ప్రజల శక్తిగా మనం అందరం ఎదగాల్సింది. పట్టభద్రులు ఈసారి బీజేపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు బీజేపీ నేతలు. ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు. వరంగల్లో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలుగా మీ కోరేది ఒకటే, ఈ ఎన్నికల్లో వ్యక్తి పోటీ చేయడు, ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. ఎందుకంటే 34 అసెంబ్లీలు, అనేక 11 జిల్లాలు, అనేక మండలాలు. కాబట్టి మనమే ఇది పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం అనుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అభ్యర్థిగా భావించాలి తప్ప ప్రేమేందర్ ఒకడు అభ్యర్థి కాదనే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టంగా మనవి చేస్తాను. 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ సుస్థిర పాలనను అందిస్తుందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో మంత్రుల మధ్య విభేదాలు వచ్చి ప్రభుత్వం పడిపోతే ఎవరేం చేసేది లేదన్నారు. రైతు సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందించారు ఎమ్మెల్యేలు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రైతు బంధు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎంను కోరినట్టు తెలిపారు.